Top 10 sure shot comprehension passage questions. Nelson Mandela Long Walk to Freedom. So first question, top 10 sure shot. Why was 10th May 1994 considered a historic day for South Africa? 1994లో నెల్సన్ మండేలా ఈ యొక్క సౌత్ ఆఫ్రికా యొక్క మొదటి బ్లాక్ అధ్యక్షుడిగా ఎన్నికై అపార్థైడ్ ను ముగించారనమాట. ఎందుకని ఈ యొక్క 10th May 1994 ని హిస్టారిక్ డే ఫర్ సౌత్ ఆఫ్రికా కన్సిడర్ చేశారు. ఎందుకంటే ఇట్ మార్క్డ్ ది ఎండ్ ఆఫ్ అపార్థైడ్ అండ్ బర్త్ ఆఫ్ డెమోక్రసీ. అపార్థైడ్ అంటే ఏంటి? బ్లాక్ పీపుల్ ని చాలా అన్యాయంగా చిత్రహింసలు పెట్టడం, వేరే దాన్ని అపార్థైడ్ అంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే నీగ్రోలకు అన్యాయంగా ప్రవర్తించే వ్యవస్థ, అదే అపార్థైడ్. సో 1994 అది ముగిసిందనమాట. సో మండేలా అధ్యక్షుడిగా అయ్యాడు. సో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు ప్రజాస్వామ్యం వచ్చింది. అంతే దీనికి అర్థం. What were Mandela's feeling as he took oath as the first black president of South Africa? Done. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. సో దక్షిణాఫ్రికా యొక్క మొదటి బ్లాక్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసేటప్పుడు మండేలా ఎలా భావించాడు? అది క్వశ్చన్కి అర్థం. హీ ఫెల్ట్ ప్రౌడ్, హంబుల్ అండ్ రెస్పాన్సిబుల్. సో అతను చాలా ప్రౌడ్, గర్వంగా, అండ్ హంబుల్, వినయంగా, అండ్ రెస్పాన్సిబుల్, చాలా బాధ్యత గలగా ఫీల్ అయ్యాడు. What did Mandela's mean by courage is not the absence of fear but the triumph over it. క్వశ్చన్కి అర్థం ఏంటంటే ధైర్యం అంటే భయం లేని స్థితి కాదు. ధైర్యం అంటే భయాన్ని ఎదుర్కొని ధైర్యంగా పని చేయడం. మండేలా అది నమ్మాడు. భయపడినా మనం సరైన పని చేయగలము. భయాన్ని జయించడం ధైర్యం. సో దానిని తప్పించడం కాదు. అది క్వశ్చన్కి అర్థం. మండేలా ఏం చెప్పాడంటే ధైర్యం భయం లేనిదని కాదు, భయాన్ని జయించాలి అని చెప్పడం. అది క్వశ్చన్కి అర్థం. ఓకేనా? జయించండి ట్రంప్. కరేజ్ మీన్స్ కన్క్వేరింగ్ ఫియర్. ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం కాదు, భయాన్ని ఎదుర్కొని అధిగమించడం, భయపడినప్పటికీ సరైన పని చేయడం. అంతే. హౌ డిడ్ ది సిస్టమ్ ఆఫ్ అపార్థైడ్ ఎఫెక్ట్ ది పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా? ఈ యొక్క అపార్థైడ్ దక్షిణాఫ్రికాలోని నల్లజాతి ప్రజలపై ఎలా ప్రభావం చూపించింది? ఇట్ కాజ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అండ్ ఇన్జస్టిస్. ఈ యొక్క అపార్థైడ్ ఈ బ్లాక్ పీపుల్ ని చాలా అన్యాయంగా ప్రవర్తించేది. నల్లజాతి ప్రజలకు హక్కులు, ఉద్యోగాలు, విద్య అన్ని తక్కువగా ఇచ్చేది. దాన్నే రేషియల్ డిస్క్రిమినేషన్ అంటారు. ఒకళ్ళనొకళ్ళు ఇంకోలా చూడడం జాతి ప్రకారంగా. ఇది బాధ, ఈక్వాలిటీ, అన్యాయాన్ని సృష్టించింది. ఇంజస్టిస్. నెక్స్ట్, వై డిడ్ మండేలా థ్యాంక్ ది ఇంటర్నేషనల్ లీడర్స్ అండ్ డిగ్నిటరీస్ ఇన్ హి స్పీచ్? మండేలా తన స్పీచ్ లో ఈ యొక్క అంతర్జాతీయ నాయకులు అండ్ ఈ యొక్క డిగ్నిటరీస్ అంటే గౌరవం ఉన్న వ్యక్తుల్ని ఎందుకు కృతజ్ఞత తెలిపారు? టు షో గ్రాటిట్యూడ్ ఫర్ దేర్ సపోర్ట్. ఎందుకంటే అనేక దేశాలు దక్షిణాఫ్రికాకు అపార్థైడ్ ని తొలగించడానికి సహాయం చేశారు. అందువల్ల మండేలా వారికి ధన్యవాదాలు చెప్పాలని కోరాడు. ఇది అతని కృతజ్ఞత మరియు గౌరవాన్ని చూపిస్తుంది. వాట్ ట్విన్ ఆబ్లిగేషన్స్ డస్ మండేలా మెన్షన్ దట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఇన్ లైఫ్? ప్రతి వ్యక్తికి జీవితంలో ఉండాల్సిన 2 బాధ్యతలు మండేలా ఏమని చెప్పాడు? ఓకేనమ్మా. డ్యూటీ టు ఫ్యామిలీ అండ్ డ్యూటీ టు నేషన్. డ్యూటీ టు ఫ్యామిలీ అంటే ఏంటి? అంటే దానికి అర్థం కుటుంబానికి బాధ్యత. సో మీ కుటుంబాన్ని చూసుకోవడం మరియు గౌరవించడం, అది డ్యూటీ టు ఫ్యామిలీ. డ్యూటీ టు నేషన్ అంటే దేశానికి సేవ చేయడం మరియు దేశానికి తోడ్పడటం, హెల్ప్ చేయడం, అది 2 ఉండాలి అని చెప్తున్నారు. హౌ డిడ్ ఆపరేషన్ అంటే తనిష్ తొక్కడం క్రియేట్ హేట్రెడ్ అండ్ సఫరింగ్ అమాంగ్ ది పీపుల్? అపార్థైడ్ వ్యవస్థ దక్షిణాఫ్రికాలో ప్రజలలో ద్వేషం మరియు బాధ ఎందుకు కలిగించింది? సో దానికి ఆన్సర్, ఇట్ ఫిల్డ్ పీపుల్ విత్ హేట్రెడ్ అండ్ పెయిన్. అందుకు అంటే దీనికి అర్థం నల్లజాతి ప్రజలతో అన్యాయం చేయబడింది. వారికి హక్కులు, ఉద్యోగాలు, భూమి, విద్య లభించలేదు. తెల్లజాతి ప్రజలకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రజలు కోపంగా చాలా బాధగా మారిపోయారు. దీనివల్ల ద్వేషం మరియు బాధ అనేది ఏర్పడింది. అంతే. వాట్ చేంజెస్ కమ్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ అపార్థైడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా? అపార్థైడ్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాలో ఎలాంటి మార్పులు జరిగాయి? ఈక్వాలిటీ, ఫ్రీడమ్, హ్యూమన్ రైట్స్ కేమ్. ఈక్వాలిటీ అందరికీ సమాన రైట్స్. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు. ఇవన్నీ వచ్చాయి. వై డిడ్ మండేలా సే దట్ ఫ్రీడమ్ ఈస్ ఇండివిజిబుల్? ఎందుకు మండేలా స్వేచ్ఛను వేరు చేయలేనని చెప్పారు? ఇండివిజిబిలిటీ వేరు చేయలేకపోవడం. దానికి ఆన్సర్, వన్ కెనాట్ బి ఫ్రీ వైల్ అదర్స్ ఆర్ అప్రెస్డ్. అంటే సింపుల్ దీనికి అర్థం ఏంటంటే మండేలా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలని కోరారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు మరియు స్వేచ్ఛ ఉండాలి. కొంతమంది ప్రజలు అన్యాయం అనుభవిస్తే స్వేచ్ఛ నిజమైనది కాదు. అంతే. వాట్ మెసేజ్ డస్ మండేలా గివ్ టు ది వరల్డ్ త్రూ హిస్ స్పీచ్? తన స్పీచ్ ద్వారా మండేలా ప్రపంచానికి ఏ ముఖ్యమైన సందేశాన్ని చెప్పాలనుకున్నాడు?
మండేలా స్పీచ్ ప్రపంచానికి శాంతి, ఐక్యత అండ్ స్వేచ్ఛ అనే సందేశాన్ని ఇస్తుంది. అంతే. ఇవమ్మ టాప్ 10 షూర్ షాట్ పక్కా పబ్లిక్ పేపర్‌లో పడే క్వెషన్స్. దయచేసి బాగా చదవండి. ఓకేనమ్మా? థాంక్ యూ.